నమస్తే అందరికీ. ప్రకృతి దెబ్బకు ప్రపంచం తల వంచాల్సిందే. ఎప్పుడైతే ఆ ప్రకృతి భీకరమైన పోరు చేస్తుందో, సమాజం పైన విరుచుకుపడుతుందో, ఎటువంటి ఆస్తులు, ఎటువంటి అంతస్తులు, ఎటువంటి పొలాలు, ఎటువంటి సామాగ్రి అన్నీ ఆ దెబ్బకు పూర్తిగా నాశనం అవుతాయి. కానీ ఇప్పటికీ కూడా ఇన్ని విధాలుగా విధ్వంసం జరుగుతున్నా కూడా ప్రజల్లో ఎక్కడ కూడా ఆ ఆలోచన విధానాలు లేవు, కనపడడంలా. అరే, మనము బతికినన్నాళ్ళు కొంతవరకైనా బాగా మంచిగా మానవత్వంతో ఉందామనే ఆలోచన కొంతమందికి కనపడటంలా. ఇష్టానుసారంగా ఉన్నారు. ప్రకృతి వైపరీత్యం ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది, అయినా కూడా అలాగే వాళ్ళ తీరు ఎక్కడ మార్పు రావాలి. కాబట్టి జాగ్రత్త, మంచి మానవత్వం ఇవన్నీ పూర్తిగా మనం లేవు అనుకుంటే ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉందని కూడా తెలియజేస్తాం.